చెప్పేసి నేను మనం చేస్తాను. నేను ఈరోజు మాట్లాడుతున్నారు అంటే విషయం తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఏదైనా సంఘటన జరిగితే ఆయన అధికారులతోనూ లేకపోతే వ్యవస్థలతో కూడా సమాచారం తీసుకునే హక్కు ఉంటుంది. అటువంటి సమాచారం తీసుకుని ఏం జరిగిందని చెప్పేసి విశ్లేషించి దాంట్లో ఏదైనా ప్రభుత్వ తప్పిదో ఉంటే ఎత్తి చూపిస్తే తప్పులేదు. మేము జరిగిన వెంటనే 72 గంటలు పూర్తిగా అవర్లీ ఏం చేసింది కూడా గంటకి ఏం చేసింది కూడా చెప్పాం కూడా. అయినా కూడా ఏదో పట్టించుకోకపోవడం వల్ల చనిపోయారు, పట్టించుకుంటే బతికేవాళ్ళు అని చనిపోయిన కుటుంబాల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ఇది శవాల మీద రాజకీయం కాకపోతే ఏమంటారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు ఏదో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తానే మన వీళ్ళకి మత్స్యకారులకి చేశాను ఇప్పుడేం జరగట్లేదని. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మత్స్య భరోసా కింద 10,000 కాడికి 5 సంవత్సరాల్లో 512 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే దాదాపు 1,50,000 1,70,000 మందికో నాకు గుర్తులేదు ఫిగరు 1,30,000కి ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 500 కోట్ల రూపాయలు ఇచ్చాము. సో మీరు చేసినట్లా మేము చేసినట్లా కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా మత్స్యకారుడు ఏదన్నా దురదృష్టవశాత్తు మరణిస్తే 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తా ఉన్నాం. మీరా మత్స్యకారులకి మేలు చేసింది లేకపోతే కూటమి ప్రభుత్వం చేసిందా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి విషయాన్ని కూడా అదేవిధంగా ఇంకొక యాక్సిడెంట్, ఓకే చిన్న కుర్రవాడే తప్పులేదు, యాక్సిడెంట్ చేస్తే చిన్న కుర్రవాళ్ళకి నేరం కాదని చెప్పేసి ఎక్కడ చట్టం చెప్తుందా? అక్కడ కూడా అప్పుడు కూడా సాయికృష్ణ చేస్తే పసివాడు తప్పులు చేశాడంటున్నారు. అంటే ఆ తప్పులు క్షమించదగ్గవా లేకపోతే చట్టరీత్యా ఇవి శిక్షార్హం కాదా అని చెప్పేసి ఆలోచన చేయకోకుండా ఏది పట్టి మాట్లాడుతాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసలు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నా కూడా అర్థం కాకుండా చెప్పేసి మనం చేస్తాం. ఓకే చేశాడు, చట్టం తను చేసుకుంటుంది, మరి ఎందుకు అతను తప్పించడానికి ప్రయత్నం చేశారు? ఓకే యాక్సిడెంట్ జరిగింది తప్పులేదు, అయినా యాక్సిడెంట్ మీరైనా చేస్తారో నేనైనా చేస్తాను అనుకోకుండా జరుగుతుంది. జరిగినప్పుడు స్వచ్ఛందంగా మరి పోలీస్ స్టేషన్ చెప్తూ ఇట్లా తప్పు జరిగిందనో లేదు, కానీ మనిషిని తప్పించేస్తాను ప్రయత్నం చేస్తానంటే ఆ ఆలోచన విధానాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి విధానాల్ని క్రిమినలైజేషన్ని క్రిమినల్స్ని లేకపోతే అంటే సరే పసివాడిని నేను క్రిమినల్గా అంటానికి నేను ప్రయత్నం చేయను, కానీ అది అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఆయన విధానం గురించి ఆలోచన గురించి కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడంటే 18 సంవత్సరాల కుర్రాడు యాక్సిడెంట్ చేశారు కాబట్టి చట్టపరంగా ఏదైతే ఉంటుందో అది చర్య తీసుకుంటారు, కానీ తను తప్పించడానికి తన బదులు ఇంకొకరిని పెట్టడానికి ప్రయత్నం చేసిన తన తండ్రి గురించి ఆలోచించాల్సిందే ప్రజలు కూడా, ఇది కరెక్టా కాదా అనేది. ఇంకోటి సాయికృష్ణ మరణంలో అతన్ని కూడా పసివాడిగా పరిగణించి పసివాళ్ళు తప్పులు చేస్తారు, క్షమించాలి. ఏం తప్పులు ఉండేవి? ఎన్ని మర్డర్స్, ఆ చిన్న ముక్కుపసలాన్ని పాపల్ని ఏ విధంగా చేర్చారు, అవి కూడా క్షమించాలని అంటారా? సో ఈ విధంగా క్రిమినల్స్ని ప్రోత్సహించే విధంగా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్న తీరు ఈ రాష్ట్రానికి గొడ్డలు పెట్టని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా శాంతి కాముకులు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. పోలవరం మీటింగ్ అంతా పోలవరం అంతా మీటింగ్ అయిపోయినాక ఒక